హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో వచ్చి పాలక్ పన్నీర్ అండి. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో పాలక్ పన్నీరు చేసి చూపిస్తాను. ఎంతో ఈజీగా చాలా త్వరగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఎలా చేయాలో చూసేయండి. ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి పాలక్, తర్వాత పన్నీరు. ఇక్కడ పాలక్ 2 కట్టలు తీసుకొచ్చి కొంచెం గడ్డి లాంటివి తీసి ఒలిచి పెట్టుకోవాలి. తర్వాత పన్నీర్ అండి, క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. 200 గ్రాముల పన్నీరు. తర్వాత మనం పాలక్ని ఒకసారి సాల్ట్ వాటర్లో కడగాలి. చన్నీళ్ళలోనే మామూలుగా కడిగి పక్కన తీసి హాట్ వాటర్లో వేయాలి. స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని ఆ మరుగుతున్న వాటర్లో వేసి ఈ ఆకుర కూడా బాగా మరిగించుకోవాలి. ఒక 2 లేదా 3 నిమిషాల సేపు మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత పాలకూరను తీసి చల్లటి నీళ్ళలో వేసుకోవాలి, అంటే ఫ్రిడ్జ్ వాటర్లో వేసుకోవాలి. అలా వాటర్లో వేయడం వల్ల కలర్ మారకుండా ఉంటుంది. తర్వాత నీళ్ళ నుంచి తీసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే 2 ఇంచుల అల్లము, 4-5 రెబ్బలు వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని చిటికెడు సాల్ట్ వేసి మిక్సీ పట్టి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి, లేదా బటర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్తో చేస్తున్నాను. తర్వాత లవంగాలు 3, ఒక చిన్న చెక్క, ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసి వేయించుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు వేసుకోవాలి, కట్ చేసిన ఉల్లిపాయలు 2. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. తర్వాత అందులోనే 1 టమాటా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలని మెత్తగా ఉడికించుకోవాలి, బాగా మ్యాష్ అయిపోవాలి. ఇప్పుడు అందులో టమాటా మగ్గడం కోసం ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి, అంటే మెత్తగా మగ్గనివ్వాలన్నమాట. టమాటాలన్నీ మగ్గినాయి కదా, ఆ బిర్యానీ ఆకుని ఇప్పుడు తీసేయాలండి. తీసేసి పక్కన పెట్టేయండి. ఈ బిర్యానీ ఆకుని ఇప్పుడు తీసేయచ్చండి. తర్వాత ఇందులో అన్ని స్పైసెస్ అన్నీ వేసుకుందాం. పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అన్నీ కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు అన్నీ వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. 200 గ్రాముల పన్నీర్ అండి. ఆ స్పైసెస్లో పన్నీర్ని బాగా కలుపుకోవాలి, అంటే ఆ టేస్ట్లన్నీ బాగా అబ్జర్వ్ అయ్యే వరకు వేయించుకోవాలి 2 నిమిషాల సేపు. తర్వాత అందులో పాలక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పన్నీర్కి బాగా పేస్ట్ పట్టేలాగా అంతా కలుపుకోవాలండి. రెస్టారెంట్ టేస్ట్ లాంటి పాలక్ పన్నీర్ని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కదా. చూసారా ఎంత త్వరగా అయిపోతుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు, అదే టేస్ట్తో వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత అందులో సగం గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ కర్రీకి వాటర్ ఎక్కువ పట్టదండి, తక్కువే పడుతుంది. వాటర్ వేసి అంతా బాగా కలుపుకోవాలి. మామూలుగా పాలక్ పన్నీర్ మనకి రోటీస్తోనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా. నాన్, చపాతి, రోటీ ఏదైనా సరే చాలా బాగుంటుంది. మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. మరి ఒక 2 నిమిషాల సేపు ఉడకాలి కాబట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాల సేపు ఉడికించుకుందాం. అంతేనండి, పాలక్ పన్నీరు రెడీ అయిపోయింది. అందులో 2-3 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడని అలా స్పూన్ తోటి గిలక్కొట్టి వేసేయాలి. క్రీమ్ వేయడం వల్ల టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని మనం చపాతీతో సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.